మనం ఇప్పుడు తుప్రాన్ అనే పట్టణంలో ఉన్నాం. ఈ తుప్రాన్ అనేది సీఎం కేసీఆర్ యొక్క నియోజకవర్గంలో గజ్వేల్‌లోని అతిపెద్ద మండలం ఇది తుప్రాన్. ఇక ఈ తుప్రాన్ కింద 132 పల్లెటూర్లుంటాయి. ఇది పెద్ద మున్సిపాలిటీ. ఇక్కడ మనం చూసే ఉంటాం సీఎం కేసీఆర్ నియోజకవర్గంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలు ఇందాక అటు చూసుంటాం. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ గురించి ఆయన నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది చూద్దాం. ఈసారి కేసీఆర్ వస్తారా? రాడు రాడు రాడు. ఎందుకు సార్? కారణం ఏంది? ఏం పనులు చేసిండని? ఆ! ఏం పనులు చేయలే ఆయన. ఆ! ఏం మా ఊరికి ఒక్క రూపాయి పని చేయలే ఆయన. ఆ! అందు మరి ఇది సీఎం కేసీఆర్ నియోజకవర్గం కదా! అయితే ఏమయ్యేది ఉంది, ఆయన చేయాలి కదా. ఆయన వీడికి రాడు చేయడు. సీఎంగా పోయి హైదరాబాద్లో కూర్చుండు. మాకు ఎమ్మెల్యే కూడా మేము వాళ్ళని అడగాలి. అంతే. ఇక ఏడున్న పనులు కానీ ఉన్నాయి అంతే. ఏం ఏదైనా సమస్య వస్తే ఎవరు చెప్పుకుంటారు మీరు మామూలుగా? చెప్పుకుంటా మాది మేమే తీర్చుకోవాలి. ఎవరో చెప్పుకుంటే ఎవరు వస్తారు? ఎవరు రారు. ఈ పోలీస్ స్టేషన్ పోయి చెప్పుకుంటే వాళ్ళు వస్తారు, లేకపోతే లేదు. పోలీసు వాళ్ళు చెప్పుకుంటారా? మళ్ళీ ఇంకోలా చెప్పుకోవాలి. ఇక ఇప్పుడు ఈయన గెలిచిండు, పోయింది సీఎం, పోయి ఆడ సీఎం అయింది, ఆడ కూర్చుండు. మరి ఈయన మాకు వాళ్ళు చెప్పాలి. కాదండి, మీరు సీఎం నియోజకవర్గం అంటే మీరు చాలా గొప్పగా గౌరవంగా ఫీల్ అవ్వాలి కదా! ఇవి కాదు కాదు, ఆయన చేస్తే కదా మేము ఫీల్ అయ్యేది. ఆయన ఏం చేసినా ఫీల్ అవుతాం. అసలు ఏమీ చేయలేదా? ఇప్పుడు మేము వచ్చాము, రోడ్లంతా మున్సిపాలిటీలో మంచిగా లైటింగ్, రోడ్లు ఇవన్నీ బాగున్నాయి కదా! అది రోడ్డు మీద అట్లా లైట్లు ఇస్తే గొప్పతనం కాదు, పబ్లిక్ అన్నం పెట్టేటోడు గొప్పతనం. ఆ లైట్లు ఎందుకు మాకు? అది పదకొండు 8 నెలల 6 నెలలు ఏమవుతుంది? 6 నెలలు అవుతుంది, 8 నెలలు అవుతుంది. ఆ మోరి లేదు, బోరు లేదు, ఏమి లేదు. ఇక్కడ చూడాగో, అక్కడ ఆ చెత్తకుండి మొత్తం జమ అయింది రోడ్ల మీద. ఇది మున్సిపాల్, ఏమన్నా అంటే మున్సిపాల్. చూడు ఎట్లా ఉందో చూడు. ఇది ఎంత గలీజ్గా మేము ఎట్లా ఉంటాం చెప్పు? ఏం గెలుస్తాం? అదేమనంటే మమ్మల్ని కొట్టడానికి వస్తారు ఎవరు వస్తారు? మున్సిపల్ వాళ్ళు, చైర్మన్, కౌన్సిలర్, వాళ్ళు వీళ్ళంతా. నువ్వు వాడే చెప్తాం కాక మిల్లర్ కట్టాడు వాళ్ళ గట్టి ఉంటుందా? మున్సిపల్ గిట్టు ఉంటుందా? అట్లున్నది ఆయన. కేసీఆర్ అంటే మీరు సీఎంగా మీ నియోజకవర్గం నుంచి ఒక ముఖ్యమంత్రి వచ్చాడు అనే ఫీలింగే మీకు ఉండదా? ఆయన వస్తే కదా మా దగ్గరికి. ఇప్పటిదాకా వచ్చిండా? రాలే. 2 మాట గెలిచి 2 మాట కూడా రాలే. ఆయన ఎందుకు రాడు ఎందుకో మాకు ఏం తెలియదు. మళ్ళీ ఓలో చెప్పుకుంటాం మేము, ఓలో చెప్పుకోము. ఓలని చెప్పాలి, ఓలో చెప్పినా రారు. మీకు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి? అన్ని సమస్యలు ఉండే మనిషి మస్తుగా ఉన్నాయి, చెప్పరా సమస్యలు ఉన్నాయి అన్నీ. ఇప్పుడు చూడు, మీరు అక్కడ చూడండి, 8 నెలలు అయితే తీసి మొత్తం కూలదేంగి, అంత కూలదేంగి. అది అట్లనే ఉన్నది. దాన్ని చేసిన రోజు చూసిన ఉన్నాడు. తట్టు దాకి మన్ను దాకి తెల్లని దాకా వస్తా పోతా, తట్టు దాకి తగిలి పడిపోతాం. ఎవరు బాధ్యత? ఎవరు ప్రారంభమైనాక బాధ్యత ఎవరు? ముఖ్యమంత్రి బాధ్యత, ఊరోళ్ళ బాధ్యత. ముఖ్యమంత్రిగా ఆయన ఒక పని కూడా చేయలేదు మీకు? ఏం చేసి చూపెట్టమని అడుగుతున్నా నేను. ఏం పని? ఇంత పని చేసిన చూపెట్టమని అంతే. ఆ ఒక నల్లలు ఇచ్చాడు అంతే. అప్పుడు ఫ్రీ అన్నాడు, ఇప్పుడు పైసలు తీసుకుంటున్నాడు. సరే, ఇక ఇస్తుడు తీసుకుంటున్నాడు. కానీ ఆయన మీకు ఆయన ఏం చేశాడు, ఏమి చేయలేదు, ఏం చేయాలి? ఆయన 9 సంవత్సరాల గెలిచి ఒక్క రూపాయి పని చేయలే మాకు. ఇక తూప్రాల్లో ఒక్క నీళ్ళు మాత్రం ఇచ్చాడు. అబద్ధం ఎందుకు అడాలి? నీళ్ళు ఇచ్చిండు అంతవరకే. ఏమీ ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఉన్నోనికి ఇచ్చిండు, లేనోనికి నాకు ఇల్లు ఉంది వద్దు, లేనోనికి కాదు. అట్లా కాదు, పార్టీ బిజినెస్ చూడాలి. ఈయన మనసుకి ఈయన ఇస్తారు, ఆయన మనసు కౌన్సిలర్లు అందరు ఓడి వాళ్ళు పంచుకొని ఉన్నోళ్ళకి ఇచ్చారు. ఉన్నోళ్ళకి ఇస్తే ఏమొస్తుంది? లేనోనికి యాడ్ చేస్తారు, ఉన్నోనికి ఇచ్చారు. మీకు ఇక్కడ మేయర్ ఎవరు మున్సిపల్ కార్పొరేషన్కి? ఎక్కడ? రవీంద్ర గౌడ్ చైర్మన్. ఆయనదే ప్రపంచం ఇప్పుడు ఇక్కడ. ఆయన చెప్పుకుంటే ఏమన్నా పనులు చేస్తున్నాడా? ఒక్క రూపాయి పని ఆయన ముఖమే లేదు ఇప్పటిదాకా. గెలిచి తూపులలో ఏడో ఏ గల్లి పోతాడు, దొంగలేక తిరుగుతాడు, పోతాడు. ఒక్క పరి రాలే, ఒక్క పరి. అట్లా కాదు, ఒక్క మనిషి బతి లేనోడు, గరీబ్ గాడు, ఆ నమ్మను ఆయన చనిపోతే ఒక్క పరికి దొంగ చూసుకోవాలి లేరు మమ్మల్ని. అదే సర్పంచ్గా ఉన్నప్పుడు, గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వాళ్ళందరూ వచ్చి చూసిపోదురు, 10 రూపాయలు ఇస్తారు పెను ఎత్తుకపోమని. అట్లా లేదు, ఇట్లా లేదు. వాళ్ళ జోబులు నింపుకునేది ఒకటే తెలుసు వాళ్ళకు, అంతే. అంటే మీకు మున్సిపల్ చైర్మన్ చేయడు, సీఎం చేయడు, మరి హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు కూడా ఏమి మీకు పలకరా? ఏం చేస్తారు? ఆయనకి ఏం తెలుసు? ఆయన హైదరాబాద్లో ఇలా కటమికి వస్తున్నాడు, చూడాలి ఏం చేసి ఏం చెప్తాడు.
అంతే చెప్పాలి నాది. హరీష్ రావు వచ్చి శంకుస్థాపన చేసి ఇప్పుడు మీరు ఇక్కడ చూసి శిల్పం చూసింది చేసి కూడా 8 నెలలు సంవత్సరం వెళ్ళిపోతుంది శిల్పం. ఇప్పటిదాకా ఏమి లేదు, గూల కొట్టి పెట్టి అందరి ఇంట్లో గూల తగ్గి పెట్టేసారు. ఏం చెప్తాం వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళు ఏమైనా అంటామా మనం అట్లా. అయితే సీఎం నియోజకవర్గంలో ఇక్కడ ఏమి ఎలాంటి అభివృద్ధి జరగట్లా, మీ దృష్టిలో పడలా? ఆ, రమ్మని మేము మాట్లాడతాం, పబ్లిక్ మాట్లాడతాం. రమ్మని ఆయన గిది చేసిన ఆయనను మా మండల లోపల గీ పని చేసిన గరీబ్ వాళ్ళకు చేయలేదా మేము అని అనుమానం. నువ్వు ఒప్పుకుంటావు, ఏం చేసినామని ఒప్పుకుంటాం మేము? ఏమైనా చేసి ఒప్పుకుంటా. చేసి 8 నెలలు ఆడనే ఉంది, ఇది 8 నెలలు ఇది ఎన్ని ఉంది, అది ఆడనే ఉంది. చిన్న గలీలా లోపలికి పోతే నీకు నడవనేది అది. మొత్తం పొక్కలు తీసి పెట్టి చూడిపోతుంది, మొత్తము మోరీ పొక్కలు తీసి పెట్టారు. ఇప్పటికేం పని నడుస్తలేవు. ఇంకా మరి ఎందుకు చేయాలి అవి, ఎందుకు తీయాలి అవి? మీకు అనుకూలంగా ఉన్నప్పుడే తీయాలి, లేకపోతే ఊకోవాలి. చూడు పబ్లిక్ నడవస్తుంది, ఏం చేస్తాం? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.